జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట చంద్రబాబు. ఇక రచ్చరచ్చే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే నారా చంద్రబాబు నాయుడుకి మధ్య మనస్పర్ధలున్నాయని, అందుకే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం తన విషయాన్ని గురించి స్పందించలేదని చాలామంది చెప్పారు. కానీ తారక్ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లోకి రావడం కోసం ఇప్పుడు చంద్రబాబు వెళ్లి పిలిచినట్టుగా తెలుస్తోంది. ఇటీవల బెయిల్పై చంద్రబాబు విడుదలయ్యారు. చంద్రబాబు నాయుడు బెయిల్పై విడుదలై మరి ఎన్నికలకి సంబంధించి ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు భగవంతుని దర్శనాలు చేసుకుని కాస్త ఆరోగ్యంతో కోలుకున్న మన చంద్రబాబు ఎన్టీఆర్ని కలిసినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం చేయొచ్చనే నమ్మకంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలంటే సోలోగా వెళితే లాభం లేదని గ్రహించినటువంటి ఆయన ఇప్పుడు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. తారక్ కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడే నేరుగా వెళ్ళి ఎలాగైనా 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రచారం చేస్తే మంచిగా రిజల్ట్ వస్తుందని, తెలుగు రాష్ట్ర ప్రజలు ఎన్నో పడుతున్నటువంటి కష్టాలు మీ తాతగారు ఉంటే చూసి తట్టుకునేవారు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి తెలుగు ప్రజల్ని కాపాడడానికి ఖచ్చితంగా మాకు సహాయంగా ఉంటామని అనుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారట. అలాగే ఇప్పుడు లోకేష్ని మరి కేసులు పెట్టి లోపల పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇప్పుడు నాపై పెట్టినటువంటి ఇబ్బంది వల్ల అనారోగ్యంతో ఉన్నటువంటి నేను ఇప్పుడు రాజకీయంగా ముందడుగు వేయాలంటే నీ సహాయం కావాలని స్వయంగా తారక్ని వెళ్లి కోరడంతో అంగీకరించారట తారక్. ఇక రచ్చే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.